హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ టెంపుల్ గురించి. అదే హైదరాబాద్లోని అర్ధనారీశ్వర టెంపుల్. అర్ధనారీశ్వరుడు అంటే సగం పార్వతీమాత, సగం శివుడు, ఇద్దరు ఏకశిల పైన మనకి టెంపుల్లో అయితే దర్శనమిస్తారు. ఇక్కడ గేటు పైన ఒకవైపు శివ అని, ఒకవైపు శక్తి అని రాసి ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఈ టెంపుల్ తెలంగాణలో ఉన్న ఏకైక అర్ధనారీశ్వర టెంపుల్. ఇంకొక టెంపుల్ తమిళనాడులో ఒకటి ఉందంట. ఈ టెంపుల్ని మణిపాల్ యాదవ్ గారు దంపతులు అయితే కట్టించారు. అంతేకాకుండా ఎటువంటి విరాళాలు కూడా కలెక్ట్ చేయకుండా కట్టించారంట వాళ్ళ సొంత డబ్బులతో. అయితే ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి వేప చెట్టు కింద అమ్మవారి దర్శనం అయితే అవుతుంది. పక్కనే రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది స్టార్టింగ్లోనే. ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్కి చుట్టూ అమ్మవారి యొక్క 9 రూపాలను అయితే ప్రతిష్ఠించారు. ఎవరికైతే అమ్మవారి రూపాలు తెలియవో వాళ్ళు క్లియర్గా అమ్మవారి యొక్క 9 రూపాల దర్శనం ఇక్కడ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ని రీసెంట్గానే కట్టారు. కాకపోతే ఇక్కడున్న ఆర్కిటెక్చర్, ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వర రూపం వల్ల ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది. అంతేకాకుండా ఇక్కడున్న స్వామివారి అమ్మవారి రూపాన్ని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. విగ్రహం అయితే అంత బాగుంటుంది. ఇక్కడ గోడల పైన రాసి ఉంది చూడండి, అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక ఒక మహాపురాణం అంట. ఎంత బాగుందో కదా. ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది కదా, అటు సైడ్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 త్రిశూలాలు కనిపిస్తాయి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్లో చాలా ఆవులు కూడా ఉన్నాయి. వాటికి మనం ఫీడ్ చేయాలనుకుంటే బయట గడ్డి కూడా అమ్ముతారు, తీసుకొచ్చి వాటికి తినిపించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా స్పేషియస్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. బైక్ కానీ కార్ కానీ ఏదైనా కూడా అమౌంట్ ఏది ఛార్జ్ చేయరు. ఈ టెంపుల్ లోపల 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి మనకి. ఒకటి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ముందు, ఇంకొకటి అర్ధనారీశ్వర టెంపుల్ ముందు. 2 ఏకశిలతో నిర్మించారంట.
ఈ టెంపుల్ గర్భగుడిలో వచ్చేసి రూఫ్కి పైన సైడు శ్రీచక్రం అయితే ఉంటుంది. శ్రీచక్రం కిందనే స్వామివారి ఒక పాదం, అమ్మవారి పాదం రెండు ఉంటాయి. ఈ శ్రీచక్రం కింద కాసేపు కూర్చుంటే మంచి జరుగుతుందని భక్తులైతే నమ్ముతారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. श्री महामध्यान्हकाल महानैवेद्य समय आनंद गंभीर विघ्नमंगल देवराजन ओम नमस्ते भगवान विश्वेश्वराय नमः देवाय प्रेम ददाय त्रिपुरांतराय त्रिपाठिपालाय कारणाग्रबद्धाय वीरबन्धाय मृत्युंजयाय सर्वेश्वराय जगद्गुराय त्रिपुरा महादेवाय नमः अश्वत्र महाकाली महालक्ष्मी महासरस्वती शेषको अध्यादेश्वर मध्यायकाल महानैवेद्य गम्य आनंद कर्पूर कव्य मंगल गुणाय नमस्करामि हर नमः पार्वती हर 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 महादेव शंभो शंकर स्वामी की नदी की ఎదుర్కోగలమో ఒకసారి మిమ్మల్ని ఎవరు కూడా పెట్టుకోగలరు ఆలయంలో ఒకటే వరకు తెరిచి ఉంటుంది కాస్త జాగ్రత్తగా రండి ఒకవేళ మీరు ఫోటో తీసినట్టు పండుగ అయితే ఆ ఫోన్ లాక్కొని ఉండవలసిన జరుగుతుంది కాస్త గమనించండి స్వామికి నది ఎదుర్కోగలమో తప్పనిసరి ఒక సింగల్ ఉండండి జరుగు
భక్తులందరూ కూడా పెద్దమ్మ తల్లి దగ్గర మొదలుకొని అంటే మన ఆలయం ఎన్నికలవగానే అమ్మవారు కాబట్టి పెద్దమ్మ తల్లి అక్కడ మొదలుకొని దేవాలయం